అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడ్ల మండల కేంద్రంలో ఓ పాఠశాలలో చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందనే వార్తల్లో వాస్తవం లేదని, వాస్తవంగా ఆ అమ్మాయిని ఒకరు మాత్రమే అత్యాచారం చేశారని, వారికి సహకరించిన మరో ఇద్దరు ఉన్నారని, వారిపై ప్రోక్సో కేసు పెట్టి రిమాండ్కి తరలించామని పాడేరు డీఎస్పీ ప్రమోద్ తెలియజేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో డీఎస్పీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలను వెల్లడించారు. మనకి జీమాడుగులలో ఒక 15 ఏళ్ళ అమ్మాయి, ఈ అమ్మాయి స్కూల్లో చదవడం జరుగుతుంది, ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో. సో దీనికి సంబంధించి మనకి బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు వచ్చేసి, ఈ నెల 25వ తారీఖున వాళ్ళ పేరెంట్స్ 8:30కి స్కూల్కి రావడం జరిగింది. ఆ అమ్మాయిని క్రిస్మస్కి సంబంధించిన షాపింగ్కి తీసుకెళ్ళి బట్టలు కొనిపించి తిరిగి 4ంటికి ఆ అమ్మాయిని స్కూల్లో దింపేశారు. దాని తర్వాత సబ్సిక్వెంట్లీ 6:30కి ఆ